ప్రైవేట్ స్కూల్స్ అండ్ స్కూల్స్ గవర్నమెంట్ ఇవి ఫస్ట్ అక్కడి నుంచి గ్యాదర్ చేసి వీడీసీ వాళ్ళని ఇన్వాల్వ్ ఎట్లా చేస్తారంటే ఒక 5,000 ఖర్చు వాళ్ళకి ఇచ్చి మీరు ఇవన్నీ మోటివేట్ చేసి అందరూ తినండి అని చెప్పి 5,000 చేతికి ఇవ్వండి. మీరు ఇది పెట్టండి అది పెట్టండి, డోంట్ ఆస్క్ ద అకౌంట్స్ ఇచ్చి మీరు అందరినీ మోటివేట్ చేసి పిలిచి గవర్నమెంట్ చేయండి. మినిమం 100 మంది ఉండాలి. ఇక మినిమం మంది అనేది చెప్పండి. మీరు ఎంతమంది ఎక్కువ చేస్తే పొద్దుగాల అంత అమౌంట్ ఇచ్చి మీకు ఇంకెక్కువ చేపిస్తామని చెప్పాలి. సరిపోదు. ఆ 5,000 వాళ్ళే హాయిగా లేడీస్ వాళ్ళు ఎంజాయ్ చేయాలి. బట్ దే విల్ వర్క్. చిన్న లాజిక్స్ అంటే చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేయాలి. 5,000 అంటే 5,000 2,000 ఆ ఫుడ్ తిని వాళ్ళు ఆర్డర్ చెప్పి తినేటట్లు ఇవ్వండి. దాని తర్వాత ఏదో వాటర్ 2 టీలు తాగేటట్లు 5,000 ఇవ్వాలి. వాళ్ళు మోటివేట్ అవుతారు. వాళ్ళ పిల్లల్ని తీసుకురమ్మన్నారు. మనవరాల పిల్లల్ని మనం చెప్పాలి ఫస్ట్. అంటే ఇది వర్కౌట్ అవుతుంది. అయితే ఇవాళ ఇక్కడనే కాదు, అన్ని విలేజెస్కి ఇదే కౌంట్ అవుతుంది. ఏ విలేజ్ అయినా సర్వ సమాజ్ అని అంటే ఇలా సంఘం ఉంది. సంఘం అంటే అందరికీ నొప్పి ఉంటుంది. ఆ సంఘం అనేది నొప్పి ఉంటుంది. సర్వ సమాజ్ అన్నప్పుడు సర్వం తదైతే అటువంటి ఊట్లు ఉన్నాయి. సర్వ సమాజం అన్ని ఊర్లలో సర్వ సమాజం స్ట్రాంగ్ ఉంటాయి. అవునా? ఉంటాయి. కానీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ ఇయర్ కోసం 1 ఇయర్ కోసమే వస్తారు. ఓకే. ఆ 1 ఇయర్ కోసమే వస్తారు. కాబట్టి కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెవలప్ చేస్తారు, కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తినేస్తారు, కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో చేద్దాం మనంతో వచ్చింది అనేది అట్లా అన్ని రకాలుగా ఉంటారు. అందరు ఒకలా ఉండరు. సో ఒకవేళ మీరు ప్రతి ఒక్కటి మీ కాన్సెప్ట్ వీడీసీ త్రూ పోదాం అని అంటే మనం ఫెయిల్ అవుతాం. అదే టోటల్ వీడీసీకి ఇప్పుడు ఈ రకంగా నేను చెప్పిన టెక్నిక్స్ గ్యాదరింగ్ చేపించడానికి అనిపిస్తుంది. గ్యాదరింగ్ చేపించడానికి అనిపిస్తుంది. అన్ని కులాల్లో మీకు 10 మంది రండిరా అని చెప్పేస్తే అట్లా కులంతో వస్తారు. ఆ మోటివేషన్ అయితే మరి అది కూడా రాలే కదా ఇవాళ. మీరు నేనేమన్నా ఇప్పుడు ఇది స్టార్టింగ్ బజ్జీ చేస్తే ఎట్లన్నా వట్టి వాసన చూసి రాకపోయినా అక్కడ దగ్గర పోయి కోరికైనా చూస్తాయి. కోరికైనప్పుడు ఆటోమేటిక్గా దూరం పడిపోతుంది. అయితే మీరు తర్వాత దాంట్లో ఈ లోపు రాజరెడ్డి వాళ్ళు వచ్చినా కూడా ఒకటి మేము ఏమనుకున్నామంటే అంటే గివెన్ దట్ అంకాపూర్ కంటూ ఒక గుర్తింపు ఉన్నది. అందులో వీడీసీస్ అనే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నదే నేను అన్నిటి చెప్పిన కదా. అందరు పిల్లలందరూ పోయినరు, వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే పిల్లలు ఉన్నా కానీ లేని కింద అయిపోయింది వాళ్ళందరూ హోటళ్ళ దగ్గర ఇక్కడ కూర్చుండి కాలక్షేపం చేస్తున్నారు తప్ప దే ఆర్ నాట్ ఇంటర్నల్, దే ఆర్ నాట్ హ్యాపీ. నా దృష్టిలో 100% హ్యాపీ లేరు. రియాలిటీ అంటే మొదలు పంపేటప్పుడు అది సక్సెస్కు ప్రతీక అన్నట్టు పంపినప్పుడు వాళ్ళ పిల్లలు ప్రయోజితులు కావాలా. నా బాబు పోయిండని నలుగురికి చెప్పుకోవడానికి పనికి వచ్చింది అని పంపించింది. బట్ ఈరోజు అదే వాళ్ళ అనాథల్ని చేసింది. భూమి 20 ఎకరాలు ఉన్నది, ఏది ఉన్నా ఏ ఇల్లు పెద్దది ఉన్నా డూప్లెక్స్ ఉన్నా అనాథలు అయిపోయారు. వాస్తవం. ఎట్లా మరి మళ్ళీ లైఫ్ ఎట్లా పట్టుకురావాలి అంకాపూర్? రారు వాళ్ళు అక్కడ ఎంజాయ్ అయిపోయినాక లైఫ్ అలవాటు పడ్డాక వాళ్ళు రారు. అంటే ఇంతకుముందు ఓన్లీ గురడి కాపు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకునేది చేసేది. ఇప్పుడు ఏమైతే మిక్సప్ అయిపోతుంది. మిక్సప్ అయినప్పుడు అన్ని కల్చర్లు కలుస్తున్నాయి. అంటే వాస్తవంగా చెప్పాలంటే గురడి కాపులో సిస్టమ్ ఉంటుంది. గురడి కాపు ఉన్న విలేజ్ ఎక్కడైనా డెవలప్మెంట్ ఉంటుందని మాటలు ఉంటాయి అందరి దగ్గర. అవునా? 100% కష్టపడి పనిచేస్తూ. ఇప్పుడు మున్నూరు కాపు ఉన్న దగ్గర అంత విలేజ్ అంత పేరుకు రాదు, కానీ గురడి కాపు ఉన్న దగ్గర బుద్ధి నేర్పుతారంట. వాళ్ళ కులంలో ఎవరైనా పని చేయకపోతే కూడా తిడతారు. పని చేయకపోతే అంటే ఆ సిస్టమ్ ఉన్నది వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఏమైంది అంటే అమెరికా పోయినాక ఏమైంది, కల్చర్ డివైడ్ అవుతుంది. ఆ కల్చర్ విలేజ్ పెద్ద మనుషుల కల్చర్ రావట్లేదు. అయితే మీరు ఎప్పుడు వెళ్తున్నారు డల్లాస్కు? ఏప్రిల్ ఎండింగ్. మరి మీరు పోయేలోపు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోగలుగుతారా? మీ సార్ అన్నట్టు అట్లనే చేస్తారు. మీరు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ వస్తే పీడీసీ వాళ్ళతో వాళ్ళ పిల్లల్ని కూడా మళ్ళీ ఎవరంటే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పి 1,000-2,000 మీరు ఖర్చులకు ఉంటాయి కదా, మీరు పిలిచి మీరు ఇన్వాల్వ్ అంటే వాళ్ళకి ఇన్వాల్వ్ అవుతారు. మీకు ఏదో ఇదానికి ఇస్తలేను, మీకు ఫుడ్ ఉంటుంది, ఏదైనా చాయ్ పానీ ఉంటుంది కదా అని చెప్పేసి చేయాలి. చేసి ఓకే.
సో మీరు బబుల్స్ మీరు పోయేలోపే చేస్తే చేస్తాను. మీరు పోయేలోపే చేస్తే మళ్ళీ మీరు డల్లాస్లో వాళ్ళు లేకపోయినా నన్ను వీలే నేను వస్తా, నేను లోకల్ ఉంటాను కదా. ఓకే వీలు నాకు ఫోన్ చేయి, నేను ఇక్కడ ఉన్న అందుబాటు డేట్ చెప్తా, ఆ డేట్లు ఉండండి. మీరు ఏ విలేజ్ అనే వస్తాను. విలేజెస్ కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా ప్రతి ఇప్పుడు మేము ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ గవర్నమెంట్ ఎట్లా అనిపించింది? బ్రహ్మాండం సార్ అది, దాంట్లో ఎటువంటి ఇది లేదు. అట్లయితేనే వాళ్ళు ఫస్ట్ ముందు ఇక్కడ పట్టుకురావాలి, దాని తర్వాత ఇక్కడ వాళ్ళు ఏం ఒక చెప్తారు. విలేజ్లో సక్సెస్ రా 1 year తర్వాత నేను వచ్చాను. అంతే వాళ్ళకి అనుభవం అయితే ఎట్లా సక్సెస్. ఒక విలేజ్ మీకు సక్సెస్ కానీ ఇప్పుడు 10 విలేజ్ సక్సెస్ పాటుపడకండి. మీరు 10 దగ్గర పోతుంటే ఏడే సక్సెస్ కాదు. ఒకటే ఒక ఇప్పుడు అంకాపూర్ ఆదర్శ గ్రామం, అంకాపూర్లో సక్సెస్ అయితే వాస్తవం. ఇప్పుడు మన బ్యానర్ ఇక్కడ ఎవ్వరు వేరేళ్ళకి సక్సెస్ కారు. అంకాపూర్లో వాళ్ళ పిల్లల్ని మోటివేట్ చేసి మనం సక్సెస్ అయితే ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనం గెలవాలి. రాసి పెట్టుకోండి, వాస్తవం చెప్తున్నాను. ఈ పిల్లల్ని మోటివేట్ చేయండి. ఒకసారి నువ్వు ఈ బోర్డు పట్టుకురాకుండా, బోర్డులు బ్యానర్లు అది పట్టుకురా. ఎక్కడి నుంచి అమ్మా మీరు? అంకాపూర్ స్కూల్. మనం వచ్చినా మాట్లాడినా స్పీచ్ అంతా ఏం బాగాలేదు కదా. అంటే ఏముండే అందులో? నేను ఇచ్చిన స్పీచ్లో ఏముండే? మీరు ఇటు సైడ్ రండి. లైన్ ఇచ్చిన స్పీచ్లో హైలైట్ ఏముండే? సూక్తులా కొటేషన్సా? మార్నింగ్ నేనేమనలే, మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నాను. వాళ్ళు మీరు అనుభవం అయితే సంఘటన ద్వారా అనుభవం ఇప్పుడు వచ్చిన సందర్భం అనుభవం చెప్తే వాళ్ళు గుణపాఠం అవుతుంది, అనుభవం అవుతుంది. అవుతూ చెస్ ఏందని కడుస్తుంది. అబ్బా చదరంగా పాలిటిక్స్ ఆడు, రాజకీయం తెలుసు. ఏం తెలుసు? గట్టిగా మాట్లాడు. రాజకీయం అంటే రా అంటే రాక్షసంగా, జా అంటే జనాన్ని, కీ అంటే కీడించే, యా అంటే యంత్రాంగం. అంటే రాజకీయంగా రా అంటే రాక్షసంగా జనాన్ని కీడించే యంత్రాంగం. అదేనా రాజకీయం? అంటే ఇవాళ రేపు రాజకీయంలో ఉన్నతమైన విలువలు ఉన్నాయా? లేవు కదా. రాజకీయం ఇప్పుడు రాజకీయం ఏమైతే తెలుసా? ఇంట్లో రాజకీయం ఉంటుంది. ఆడపిల్లలు ఏం చేస్తారు? మమ్మీకి తినకుండా డాడీ దగ్గర ప్యాకెట్ మనీ తీసుకొని పని చేసుకుంటారు. అవునా? వాస్తవం కదా. మమ్మీకి తెలిస్తే తిరుగుతుంది, మమ్మీని అడగాలి, డాడీని అడుగుతారు. అవునా? మమ్మీ ఏం చేస్తారు? మీకు తెలియకుండా మీ బ్రదర్కు డబ్బులు ఇచ్చి పంపిస్తాను, మీకు ఇవ్వదు, అడుగుతుంది కదా. ఇది అన్ని ఇళ్ళల్లో జరుగుతుంది. మరి మీకు మేధస్సు అందరికీ సేమ్ ఉంది. మీ అన్నకు మీకు మేధస్సు సేమ్ ఉంది, ఏం తేడా లేదు ఉందా? ఇవాళ రేపు అన్ని హక్కులు కావాలంటున్నారు మహిళలు. అవునా? మరి హక్కులు కావాలన్నప్పుడు మీరు కూడా మీ మేధస్సును పెంచుకోవాలి, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, పెంచుకోవాలి అన్నప్పుడు చదరంగం అంటే చెస్. ఈ చెస్ ఏంటి అంటే, చెస్ ఆట గురించి ఏంటి అంటే, మన మేధస్సు ఎప్పుడైతే మెంటలీ స్ట్రాంగ్ ఉంటామో మనం ఎక్కడైనా మనం ఉండగలుగుతాం, బతకగలుగుతాం, మంచి ఉన్నతమైన స్థానాల్లో పనిచేస్తాం. ఒకవేళ ఈ చదరంగంలో మీరు రాటుదేంటే మీ మేధాశక్తి ఎంత పెరుగుతుందంటే జ్ఞాపక శక్తితో పాటు మీ బుద్ధి కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి మీరు అన్నిట్లో ఉన్నతమైన స్థానాలు పోవటానికి దోహదపడుతుంది. మీరు ఓన్లీ అలవాటు చేసుకోండి. ఒక బుక్లెట్ ఇస్తారు, ఆ బుక్ని మంచిగా చదువుకొని దాన్ని ఇద్దరు ఆడపెట్టుకొని ఆడే విధంగా ట్రై చేయండి. ఆడే విధంగా మీరే కాదు, మీ ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నకి ఇద్దరికి అలవాటు చేయండి కదా. అంటే నేను కామన్గా మీ ఇంట్లో జరుగుతుందని చెప్పండి, మా ఇంట్లో జరిగేది ఇట్లా. మా నాన్న తాగుతాడు, ఒక్కొక్కసారి మా అమ్మని తిడతాడు. ఆ తిట్టినప్పుడు తాగినప్పుడు ఏం చేయాలి తెలుసా? అమ్మతో పెగ్గు తయారు చేయించి పెట్టుకున్నాను. ఉష్క ఉంటుంది కదా, దొడ్డు ఉష్క. దొడ్డు ఉష్కలో బఠానీలు కలుపుకుంటాం. ఒక పెగ్గు వేసుకుంటే ఆ బఠానీ చేయకూడదు. ఇద్దరు తల్లిదండ్రులు మీ అమ్మ నాన్నకు చేస్తారు. ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఆడిపియాలి అంటే మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకొని నేర్పించాలి. అంటే కొన్ని ఏంటంటే నేను కూడా చెస్ ఛాంపియన్.
5-6 స్టెప్లలో గేమ్ చేసేవాడు. 5-6 దాంట్లో ఎందుకు ఎట్లా చేస్తాము అని అంటే మనం స్టెప్ ఒకటి వేస్తున్నాము అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తున్నాము అని అంటే ఎదుట వాళ్ళు ఏ స్టెప్తోని మనల్ని అటాక్ చేస్తారు అనేది మనము ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మీ మెదడు పదునవుతుంది. అట్లా ఓడిపోవచ్చు. ఎప్పుడన్నా కానీ గెలుపు శాశ్వతం కాదు, అదేవిధంగా ఓటమి ముగింపు కాదు. ఆ ఓటమిలోనే మనం ఎన్నో తప్పులు దొర్లినవి అధిగమించి మళ్ళీ విజయానికి చేకూరవచ్చు. అందుకే ఎప్పుడు కూడా మీ జీవితంలో పాల్గొనాలి. అంటిల్ అన్లెస్ యూ వోంట్ పార్టిసిపేట్ యూ కాంట్ గెట్ ఎనీథింగ్. కాబట్టి మీరు పాల్గొనటం అనేది అలవాటు చేసుకుంటే ఫలితం అనేది వస్తుంది. వెంటనే రాకపోవచ్చు, లేట్గా అయినా వస్తుంది. కాబట్టి చెస్ అనేది మీరు నేర్చుకుంటే మీ మేధస్సు పెరుగుతుంది. మీరు ఇంటర్మీడియట్లో కానీ మీ డిగ్రీలో కానీ చాలా స్టడీ మంచిగా చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సుధీర్ సార్, వినోద్ సార్ మీ విలేజే, కిరణ్ సార్ ఇక్కడ అందుబాటులో ఉంటాడు, అన్ని దీనికోసం పనిచేస్తున్నాడు. వాళ్ళ పని సొంత పని వదిలి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మీకు అందరికీ మంచి భవిష్యత్తు కోసం మీ మేధస్సు పెరగటానికి చెస్లు అలవాటు చేస్తున్నారు. ఈ చెస్ అలవాటు చాలా మంచిది. ఇంట్లో ఉన్న మీ పెద్ద మనుషులతో కూడా మీరు ఆడవచ్చు, మీ తాతతో మీ అవ్వతో కూడా ఆడవచ్చు, ఆడిపిస్తారు ఖచ్చితంగా. మీ నాన్న అమ్మతో నేను చెప్పిన ప్రాక్టీస్ చేయండి. మా నాన్న అయితే తాగుతాడు, తిట్టాడు, కొట్టాడు, కానీ తాగుతాడు. తాగినప్పుడు ఇట్లా హాయిగా పెగ్గు తయారు చేసి ఇట్లా చేసి ఇవ్వాలి, ఇచ్చి ఆడిపియాలి. అప్పుడు ఏం చేస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు. ఆలోచించి పదును చేసి అప్పుడు ఏమవుతుంది, 2 పెగ్గులు తాగేది 1 పెగ్గుతోనే అవుతుంది. అది మెల్లమెల్లగా సిప్ చేస్తాడు కాబట్టి ఆ పెగ్గు 1 పెగ్గుకి అయిపోతుంది. అప్పుడు తాగుడు తగ్గుతుంది కదా. తగ్గినప్పుడు ఆట మీద కాన్సన్ట్రేషన్ పడుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే రాగానే పెగ్గు కాదు, ఫస్ట్ గేమ్ ఆడదామని అలవాటు అయిపోతుంది. పట్టి కూర్చున్నప్పుడు టైం పాస్కు అటు ఇటు తిరగకుండా మంచి హాయిగా ఆడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు మీ తల్లిదండ్రులు. మీరు ఆడుతూ మీరు అలవాటు చేస్తే మీ తల్లిదండ్రులు చాలా ఆరోగ్యంగా ఉంటే మంచిదట. అప్పుడు మీ అత్తగారింటికి పోయినా మీ కోసం ఆలోచిస్తారు, మీ అన్నదమ్ముల కోసం ఆలోచిస్తారు, మంచిగా ఆలోచిస్తారు. అప్పుడు ఆడ ఇంటికి పోయినప్పుడు మీ అత్త మామతో ఆడిపించాలి. మళ్ళీ ఆడిపించడంటే కొట్లాట ఆట కాదు, ఇటువంటి చెస్ ఆటనే ఆడిపించారు. 2 తెచ్చినావా? ఓకేనా? ఇప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. డౌట్స్ ఉంటే అడగండి. మీ ఒపీనియన్ చెప్పండి. చెప్పాలి. మీరు క్వశ్చన్స్ ఉన్నట్లు అర్థం. క్వశ్చన్ చేయకపోతే చెస్ రాదు కదా. ఆ బుక్ ఉంది కదా, బుక్లో చదువు. ఎట్లా ఆడాలి ఏం కథ అనేది దాంట్లో స్టెప్స్ ఉంటాయి. కానీ ఎవరన్నా ఆట వచ్చిన వాళ్ళని మీకు అప్పచెప్తాము. అప్పచెప్తే మీరు ఈ లోపు కనీసం 3 సార్లు చదవండి ఆ బుక్లెట్. ఇప్పుడు తర్వాత మీరు బుక్ చదివినాక 2-3 సార్లు ఇట్లనే ఎక్కడన్నా టేబుల్ పెడదాం, కూర్చుందాం, నాకు ఆ సార్ పిలుస్తాడు, నేను వస్తాను, మీకు నేర్పిస్తా, మంచి మాటలు చెప్తా. మంచి మాటలు అంటే మీ తల్లిదండ్రులు మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా. నువ్వు అత్తగారింటికి పోతే మీ మామ అత్త సంతోషంగా ఉండాలి. పంట ఇక్కడ ఏమున్నది? ఇక్కడ సో సాగులో అంకాపూరు తెలంగాణ వ్యాప్తంగా తెలుసు, తెలంగాణ బయట కూడా తెలుసు. ఇక్కడ ఏమంటాను, సిమిలర్గా చరిత్ర ఎట్లా చేస్తాం. సో మేమే ఒకటి చెప్తాను అంటే అంకాపూర్లో చెస్ ఆట రాని వాళ్ళు ఉండవద్దు అని అంటాను. విన్నారా? చెస్ ఆట ముసలో 4-5 సంవత్సరాల పిల్లల నుంచి 80-85 ఏళ్ళ పిల్లలు ముసలోళ్ళకు కూడా విన్నావా. మరి వాళ్ళకి రావాలంటే ఫస్ట్ మీలాంటి వాళ్ళు మొదలు పెడితే నేర్పితే. సో ఇప్పుడు దీని మీద చదివమ్మా, ఏం రాసిన చదువు దీని మీద గట్టిగా చదువు. చలో దోస్త్ చెస్ ఆడదాం. ఇంకా లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. అది ఆ చెస్ నెట్వర్క్ అనే సంస్థ యొక్క మోటో. అది విన్నారా? ఆ సార్ చెప్పిందానికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు, ఇక్కడ చెస్ మీద కూర్చున్నారు. మీరు రోడ్ మీద నుంచి అటు లేకపోతే ఇటు పోతే మీకు ఎట్లా కనబడుతుంది పెద్ద మనుషులు? చైర్లలో కూర్చోండి, హోటల్ దగ్గర కానీ చెట్టు కింద కానీ కూర్చుంటూ ఉంటారు. అదే పెద్ద మనుషులు ఈ రకంగా కూర్చుండే విధంగా మీరు తయారు చేయాలి. మీ కాన్సెప్ట్.
సో ఇక మూడో చదవడం దాని మీద లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అన్నాం. ఇంకోటి Each one teach one. ఈచ్ వన్ Teach ten. సో ఈచ్ అంటే మీరు నేర్చుకోవడం, మీరు 10 మందికి నేర్పడం, ఆ 10 మందికి అదే విషయం చెప్పాలి మనం. 10 మంది కంటే ముందు ఇంట్లో నేర్పండి. అదే 10 మంది అంటే ఆ 10 ఇంట్లో మంది నేర్పి ఎవరెవరు? అక్కడ బయటకు పండి. ఆ 10 మంది ఎవరెవరు? మీ తాత కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, తమ్ముడు కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ వాడలో తాగుబోతు కావచ్చు. ఓ 10 మందికి నేర్పడం కనుక మీరు లక్ష్యంగా పెట్టుకుంటే వాళ్ళకు కూడా మళ్ళీ అదే చెప్పేది ఉంటే మనం ఒక సంవత్సరం 2 ఏళ్లలో అంకాపూర్ను 100% చెస్ లిటరేట్ విలేజ్గా చేయొచ్చు. సో ఇవాళ రావడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ఆటను ఇప్పటి వరకు స్కూళ్ళలో ఇస్తున్నాం, పిల్లలకు పరిచయం చేస్తున్నాం, కానీ ఊరు మొత్తంగా ఇవ్వడం అనేది అంకాపూర్ వేదికగానే చేయడానికి ఇక్కడికి వచ్చినాం. నేను ఇవాళ ఏంటంటే ఒక సలహా ఇస్తాను. 1 2 3 4 5 6 7 ఈ 14 మంది ఛాలెంజ్ చేద్దాం. 10 to 15 డేస్ 10 నుంచి 15 రోజులు మీకు ఈ కిరణ్ సార్, వినోద్ గారు ఉన్నారు కదా, వినోద్ సార్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ నీకు మంచిగా చెస్ మీద ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు, ఆడొచ్చిన వారు మీకు ట్రైన్ చేస్తారు. 15 రోజుల్లో మీరు పర్ఫెక్ట్గా ట్రైన్ కావాలి. ట్రైన్ అయ్యి మీకు ఇంకో 15 రోజుల్లో మీ దాంట్లోనే 14 మంది కాంపిటీషన్ పెడతారు. ఫస్ట్ సెకండ్ థర్డ్ మీది నుంచి, కింది నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ప్రైజులు పెడతాం. ఆ ప్రైజులు అట్రాక్టివ్ ప్రైజెస్ ఉంటాయి. దాని తర్వాత 1 మంత్లో మీ 14 మంది ఎందరినీ ఈ చెస్ బోర్డు నేర్పిస్తారో ఇంకా సర్ప్రైజింగ్ అవార్డ్స్ ఉంటాయి. అందరికీ మీరు పాల్గొన్న ఒకళ్ళ ఆడిపించినా వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. బట్ నంబర్ మీదకి వెళ్ళి ఆ సైజులో ప్రైజెస్ ఉంటాయి. ఇవి 14K. మీ 14 నుంచే మొదలు పెడదాం. మీ కాన్సెప్ట్ కాంటాక్ట్ నంబర్లు అందరూ ఇవ్వండి. ఇదే. మీ సెల్ ఫోన్ ఈ లెక్కగా నంబర్ ఇవ్వండి. మన ఫోన్ నెంబర్ కిరణ్ ఇవ్వండి. మీరు కిరణ్ ఫస్ట్ సార్ 15 డేస్లో నాకు గేమ్ వచ్చి ఆ 15 డేస్లో వినోద్ సార్, కిరణ్ సార్ నన్ను పిలుస్తారు. నేను వస్తాను, నా ముందట కూడా మీరు ఆడతారు, నేను కూడా మీతో ఆడతాను. నన్ను కూడా ఓడిస్తారేమో. పర్ఫెక్ట్. నేను 81, 82లో ఆడిన అంటే ఇప్పటి వరకు ఆడలే. నేను నా స్కూల్లో 45 ఏళ్ళ తర్వాత ఛాంపియన్. కానీ ఇప్పుడు నేను ఆడలేదు, అయినా కానీ నా బుర్ర పదును పెడతా మీ ఆట మీదకి వెళ్ళి. ఎందుకంటే మీరు యుక్త వయసులో ఉన్నారు, మీ మెదస్సు ఇంకా నాకంటే చాలా షార్ప్ ఉంటుంది. కాబట్టి దానికి ఇంకా షార్ప్ అవుతారు ఆ 15 రోజుల్లో నేర్చుకుంటే కూడా. అప్పుడు నేను మీతో ఆడతాను. అయినా వయసు అనేది శరీరానికి, మనసుకు కాదు. కాబట్టి మీతో నేను కాంప్లీట్ అవుతాను మీలాగా, పిల్లల్లాగా. ఓకేనా? అయితే ఛాలెంజ్ యాక్సెప్ట్. 100% అంకాపూర్ కనుక చెస్ లిటరేట్ విలేజ్ కనుక అయ్యేది ఉంటే దేశంలో ఇప్పటి వరకు ఒకటే ఊరు ఉన్నది కేరళలో. ఆ ఊరు పేరు మరోటికల్. ఇవాళ మరోటికల్ ప్రైజు అంకాపూర్లో అనౌన్స్ చేసి పోద్దామని వచ్చినాం. ఒకటి గ్రామానికి పరిచయం చేయడం, మరోటికల్ ప్రైజు అంటే 100% కనుక ఏదన్నా గ్రామం కనుక చెస్ లిటరేట్ విలేజ్ కనుక అయితే 5 లక్షల రూపాయల ప్రైజు ఆ గ్రామానికి మేము ఇవ్వబోతాం. ఇస్తాను. విన్నావా? ఆ ప్రైజ్ కనుక మీరు కొట్టుకొస్తే ఇగో అది చరిత్ర ఎండాకాలం ఉంటుంది. విన్నారా? సో కాబట్టి మీరు చేయాలి. మీతోనే ఈ 14 మొదలు మీ 14 పేర్లు చిరస్థాయిగా ఉండిపోతాయి. పేర్లు మీ పేర్లు ఎప్పటికీ ఉంటాయి. ఈ 14 ఇంకెవరైనా మీ పిల్లలు జాయిన్ చేయండి. మనం ఇప్పుడు నేను తొందరనే కోచ్ అంటే మాకు ఎన్నో ఉంటే అన్ని ఎక్స్పాండ్ అవుతాయి. లేదు మనం లేదు వీళ్ళకి నేర్పడానికి బేసిక్. ఇప్పుడు మీరు వెళ్తారా? ఇప్పుడు నేను వెళ్ళొచ్చాము. ఈ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నారా మీరు? ఒక్క ఫోటో గట్టిగా చెప్పండి. ఒక్క ఫోటో తీసుకుంటారు వీళ్ళు. మీరు ఇది మీరు పట్టుకోండి.